సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పురాతన ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉందని మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మిర్దొడ్డి మండల కేంద్రంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉందని, వాటి వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు వాటిని నివారించే చర్యలు చేపట్టాలని వారు కోరారు. పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని నరసింహులు ఆరోపించారు. వర్షాలు కురవడం అనేది జరుగుతుంది. మా గ్రామంలో పెద్ద గ్రామం కాబట్టి చిన్న చిన్న పాత ఇళ్ళు కావచ్చు, చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మెత్తబడి కూలుతున్నాయి. అయినా ఆఫీసర్లు పట్టించుకోవడము లేదు. స్పెషల్ ఆఫీసర్ మరీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే, రేపు పొద్దున వాకింగ్లో మేము కూడా వస్తాం, మీద కలిసి మాతో మీరు రండి, ప్రతి ఇంటికి తీసుకెళ్తా, చూపిస్తా. చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇబ్బంది కుక్కల విషయం మేము చాలాసార్లు చెప్పినాం. కుక్కలు కలిసి నిన్ననే మా దగ్గర ఒక పాపం చిన్న బాలుడు అనేది మీకు తెలుసు, ఆ పూర్తిగా చెప్పనవసరం కూడా లేదు. కోతులు అనేది చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఈ రెండింటి లిస్టు కావాలంటే ఖర్చు ఎంత ఉందో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి తీసుకొచ్చాం కూడా మా దగ్గర మోర్లు తీయక 6 నెలలైంది. మోర్లలో దోమలు పెరిగి చాలా కరుస్తుంటే ఇబ్బందికి గురవుతున్నారు. దానివల్ల సీజనల్ వ్యాధి అనేది జ్వరాలు రావడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్